అందరికీ నమస్కారం అండి. ఎరా నీకు బొట్టెట్టి చెప్పాలా? ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకొని వచ్చారని చూస్తున్నారా? ఏం లేదండి, కొందరు మా వీడియోల్ని కొందరేంటి మీరే చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ఇది వెరీ మచ్ అన్యాయం అండి. ఏయ్ నువ్వుండు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ సపోర్ట్ మాకు ఎంతుందో అర్థమవుతుంది. మీరు లైక్ కామెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అబ్బా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి, ముందు వీడియోలోకి పదండి. ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? బాగుపడ్డం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఏముంది, కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి బిగబెట్టి దూకేయడమే. దేంట్లోకి రా? నువ్వే కదా బావిలో పడ్డం ఎలాగా అని అడిగావు. నీకు తెలియదని ప్రాసెస్ చెప్తున్నాను. నేను అడిగింది బావిలో పడ్డం ఎలా అని కాదు, బాగుపడ్డం ఎలా అని. ఇంత దారుణమైన ఆలోచన నీకెందుకు వచ్చిందిరా? రాలేదు, రప్పించారు. ఇంట్లో మా నాన్న ఇప్పుడు ఈడు బాగుపడే లక్షణాలు లేవు, ఈడెప్పటికీ ఇంతే బాగుపడి చావుడు అని 24 గంటలు నా బాగుడు పురాణమే పాడుతూ ఉంటాడు. అందుకే ఎలాగైనా సరే బాగుపడిపోయి ఆయనకి నేనంటే ఏంటో చూపించాలి. దానికంటే కూడా నువ్వు బావిలో పడ్డమే మేలు. బాగుపడిపోతాడంటే ఈడు. నేను బాగుపడిపోతానని తెలిసి కుళ్ళురా మీకు? ఆ బొంగులే, నిన్ను చూసే కుళ్ళు కావాలి మేము. అదంతా పక్కన పెట్టేయండి రా, ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వండి. ఐడియాలు ఏమైనా ఒడియాలేంట్రా అడగగానే ఇచ్చేయడానికి? కాస్త ఆగు, ఆలోచించుకొని చెప్తాను. కష్టం రా, బ్యాగ్లో బుక్లే పెట్టినోడికి బాగుపడ్డం ఎలాగని చెప్పడం చాలా కష్టం. రోజు స్కూల్కి రారా చేంటి? దేనికి? తన్నులు తినడానికా? ఇటు హోంవర్క్లో చేయడు, క్లాస్ వర్క్లు రాయడు. ఓన్లీ లేపు క్వశ్చన్లు ఏమన్నా అడిగారనుకో, వీడిచ్చే ఆన్సర్లకి టీచర్లు లేపు తంతారు. రేపటి నుండి ఫస్ట్ బెంచ్లో కూర్చోరా చేంటి. ఫస్ట్ బెంచా? నా వల్ల కాదు, అసలే నాకు నిద్ర ఎక్కువ, పైగా డస్ట్ అలర్జీ కూడా. బోర్డుకి అంత దగ్గరగా కూర్చొని నా ప్రాణాలని పనంగా పెట్టలేను. నువ్వు నీ ప్రాణాలని పనంగా పెట్టకపోతే మీ నాన్న ఏకంగా పెనం మీద పెట్టాను నిన్ను. అప్పుడు నీ ప్రాణాలు తారా చుట్టేసుకొని మరీ ఎగిరిపోతాయి గాల్లోకి. ఫ్రెండ్స్ అయ్యుండి ఇదేనేంట్రా మీరు ఇచ్చే ఎంగేజ్మెంట్? మరి అది ఎంగేజ్మెంట్ రిసెప్షన్ కాదు, ఎంకరేజ్మెంట్ అంటారు దాన్ని. ఏదో ఒకట్లే, అయినా బాగుపడాలంటే కృషి పట్టుదల ఉండాలి. కృషి పట్టుదల, ఇదేదో అమ్మాయి పేరులాగుంది. పట్టుదల, ఇంటి పేరు కూడా బాగుంది. ఎక్కడుంటుందిరా? ఏంటది? కృషి పట్టుదల. తను ఎక్కడుందో చెప్తే పట్టు పురుగులా పట్టేసుకొని గట్టిగా పట్టుదల సాధించేస్తాను. నీ మూతిని మున్సిపాలిటీ ట్యాంక్ మూతలా వన్నా సరే నీకు బుద్ధి రాదురా. నువ్వెలాగో బాగుపడలేవు కానీ పదా, నేనే నిన్ను బావులో తోయేస్తాను. సరేరా, నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంకేమైనా పనుందా? అంత అర్జెంటుగా ఎక్కడికి రా? మా అమ్మ నాన్న ఊరు వెళ్తున్నారా, వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటికి భద్రంగా తాళాలేసి ఉంచాలి. పైగా ఎక్కడికి వెళ్ళకుండా నన్ను ఇంట్లోనే భద్రంగా ఉండమన్నారు. ఆంటీ అంకుల్ లేరంటే ఇక మన ఎంజాయ్మెంట్కి స్పాట్ అదేనమాట. ఏయ్ అంత లేదు, మా అమ్మ నాన్న 3 గంటల్లో తిరిగి వచ్చేస్తారు. ఈ 3 గంటల్లో మనం ఏం చేయొచ్చు? సినిమా చూడొచ్చురా చేంటి. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. సూపర్ రా కొండగా నువ్వు. అయితే మనం ఈ 3 గంటలు సినిమాకి వెళ్ళిపోదాం. టికెట్లు తీసేరా సీను. ఏరా ఆటలా? ఏరా చెవులేమైనా చేతులకు జారిపోయాయా? నేను ఇంత క్లారిటీగా సినిమా అంటుంటే మళ్ళీ ఆటలా అని అంటున్నావు. అయితే మీరిద్దరూ వెళ్ళొచ్చేయండి, నా దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర లేవు, ఇంటికెళ్ళి మీ నాన్న అడుగు. మా నాన్న సంగతి పక్కన పెట్టి మీ నాన్న నీకు ఇస్తాడో లేదో అది ఆలోచించు. అది కూడా నిజమే. అంటే మా నాన్న ఇచ్చినా ఇవ్వకపోయినా నా బరువుని బాధ్యతని మోయడానికి 2 బేకారేదోలు. అదే బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీరున్నారు కదా, నాకు భద్ర శత్రువులైన బంధుమిత్రులైనా మీరే కదరా. ఒరే వీడు సోపేయడం మొదలు పెట్టేశారా. జారి పడ్డం కంటే ఇక నుంచి జారుకోవడమే మేలు.
అంతేలేరా, మీ పంటికి పట్టిన గారెని నేను ఏనాడు పట్టించుకోలేదు. అలాంటిది ఈరోజు నా టికెట్ ధరని పట్టించుకోవడానికి మీకు పట్టింపులు అడ్డొస్తున్నాయి కదా. డ్రామాలు వేసామనుకో రమ్ములో సిమెంట్ వేసి కప్పెట్టేస్తాను. సినిమాకేగా వెళ్దాం, కానీ ఎవరు టికెట్ డబ్బులు ఆడే తెచ్చుకోండి. డబ్బులు తెచ్చుకున్నాడే సినిమా చూస్తాడు, తీసుకురానోడు థియేటర్ బయట పోస్టర్లు చూస్తూ కూర్చుంటాడు. బయట గాలి చంపేస్తుంది, నిండుగా బొత్తాలు ఇట్టేసుకుందాం. బయటికి వెళ్లే ముందు ఓ చుక్క టీ తాగితే బాడీ ఐరన్ బాక్స్ లాగా మంచి హీట్ మీద ఉంటది. ఏమేవ్ ఒక టీ? ఏంటి అడగగానే తెచ్చిచ్చేసావు? టీని మరిగించావా లేక మంచినీళ్ళలో కలుపుకొని వచ్చేసావా? బాగా మరిగించే తెచ్చానండి. మరి జటాయువులా జెట్ స్పీడ్ తో అడగగానే తెచ్చిచ్చేసావేంటే? అదా, మీరిలా మధ్యలో అడుగుతారని తెలిసి పొద్దున్నేనే 2 కప్పులు ఎక్స్ట్రా పెట్టేసి ఫ్లాస్క్లో పెట్టానండి. ఇదిగో మీరిలా అడగగానే ఫ్లాస్క్లో నుంచి కప్పుల్లోకి పోసుకొచ్చేసాను. ఆహా, ఎంత మంచి పని చేసావే. నీ ఆలోచన వల్ల గ్యాస్ తో పాటు దాన్ని వెలిగించే అగ్గిపుల్ల కూడా సేవ్ చేసావు నువ్వు. ఇంతకీ నా కొడుకు ఎక్కడా? నాన్నగారు వచ్చేసానండి. వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావురా? అంటే బయట గాలి ఒంటరిగా తిరుగుతుంది అంటే తోడుగా వెళ్ళానండి. ఏమేవ్ విన్నావా? ఇండైరెక్ట్ గా గాలి తిరుగులు తిరిగేసి వస్తున్నా అని చెప్తున్నాడు. అబ్బా, అన్నిటికీ అలా నానార్థాలు తీయకండి నాన్నగారు. నానద్దాలా? ఒరే చెత్తనా కొడుగా, అది నానద్దాలు కారద్దాలు కాదురా, నానార్థాలు. ఏ అనర్థం చేస్తే పుట్టాడే ఈడు? నాన్నగారు, నాకు ఒక 200 కావాలండి. ఏమేవ్ 2 బిందులంటే ఇవ్వు, మాట్లాడడం నేర్చుకుంటాడు. ఎలాగో చదువు అవ్వకపోతే ఆఖరికి అదే చేసుకోవాలి ఈడు. బిందెలు కాదు నాన్నగారు, మందులు. 200 కావాలని అడుగుతున్నాను. 200? 2 కోట్ల అన్నట్టు అడుగుతున్నారు. 200లేగా. సంపాదిస్తే తెలుస్తుందిరా. సంపాదించాక తెలుసుకుంటాను లేండి, ఇప్పుడు ఇవ్వండి. ముందు నీకు 200 ఎందుకు కావాలో చెప్పు, ఆ తర్వాత నేను ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాను. ఇప్పుడు కారణాలు చెప్తే గానీ కరెన్సీ నోట్ ఇవ్వడిగిన. నేను ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నాను కదా నాన్నగారు. ఇంకో 5-6 నెలల్లో పరీక్షలు రాబోతున్నాయి. దానికోసం ఆల్ ఇన్ వన్ కొనుక్కోమని మా స్కూల్లో టీచర్లు చెప్పారు. ఆనియన్లా? ఆనియన్లు అంటే ఉల్లిపాయలు కదరా. ఆనియన్ కాదు నాన్నగారు, ఆల్ ఇన్ వన్. అన్ని పరీక్షలకి కావాల్సిన ప్రశ్నలు అందులోనే ఉంటాయి. గైడ్ అంటారు దాన్ని. అయితే మాత్రం 200? అక్కర్లేదు, 50 రూపాయలకే సెకండ్ హ్యాండ్ లో దొరుకుతుంది, నేను తీసుకొస్తాలే. తెచ్చుకొని మీరే చదువుకోండి. సెకండ్ హ్యాండ్ లో అన్ని పాత పుస్తకాలు ఉంటాయి నాన్నగారు. పాతదైతే ఏముంది, కొత్తదైతే ఏముంది, నువ్వు చదువుకోవడం ముఖ్యం. అయినా నువ్వు పరీక్షలు అయ్యేంత వరకు దాన్ని తిన్నంగా ఉంచుతావేంట్రా? రోజుకో పేపర్ చింపి పల్లీలకి పొట్లాలు కడతావు. సెకండ్ హ్యాండే కరెక్ట్, నేను కొనుక్కొని వస్తాలే. అది కాదు నాన్నగారు, సెకండ్ హ్యాండ్ అంటే ముందు సారి ఉంటాయి. పోయిన వారమే మాకు సిలబస్ మారిపోయింది. ఎరా, ఎప్పుడు పడితే అప్పుడు మారిపోవడానికి అదేమన్నా ఆర్టీసీ బస్సా? సిలబస్. నువ్వు మర్యాదగా అడ్డులేగు, నేను బయలుదేరాలి. ఏంటండి మీరు? వాడు తిని ఊరి మీద పడి తిరగడానికి అడుగుతున్నాడా? బుద్ధిగా చదువుకోవడానికి కదా అడుగుతున్నాడు. అయినా ఇప్పటి పిల్లలు సినిమాలకి షికార్లకి డబ్బులు దబాయించి మరీ అడుగుతున్నారు. అలాంటిది మనవాడు చదువు కోసమే అడగడానికి ఎంత మొహమాట పడుతున్నాడో చూసారా? ఏరా చెంటి, ఆ పుస్తకం కొనుక్కుంటే మార్కులు వస్తాయా నీకు? ఎందుకు రావే, నువ్వు లెక్కెట్టుకోలేనని వస్తాయి. సున్నానెవరు లెక్కెట్లేరురా. మీ నాన్న ఇవ్వకపోతే నా దగ్గర ఉన్నాయి, నేనిస్తాను, తీసుకోరా. చాలా థ్యాంక్సే అమ్మా, నీకోసం బిల్లు వేయించుకొని మరీ తెస్తాను.
ఎరా డబ్బులు తెచ్చారా? తెచ్చాను రా సీను, ఇదిగో రా సీను. సూపర్. ఏదేమైనా చిట్టిని పద్మని కూడా సినిమాకి పిలిచింటే బాగుండేదిరా సీను. నేను ఆల్రెడీ కాల్ చేశాను రా. పద్మ కుదరదని చెప్పింది. చిట్టికేమో ఇంట్లో చుట్టాలు ఉన్నారంట. ఇంతకీ ఏ సినిమాకి వెళ్దాం రా సీను? అదిగో అక్కడ పోస్టర్లో పేరుంది చూసుకో. అరాచకం. ఇదేం సినిమారా? మన షోకేస్ స్టార్ సుభాష్ అన్న సినిమారా. రివ్యూలన్నీ చూశాను, బానే ఉందంట. నాకు డౌటే. ఇదిగో బ్రదరు, సినిమా ఎలాగుంది? అరాచకం. సినిమా పేరే అది కదరా. అన్నా సినిమా ఎలాగుంది? చిన్నపిల్లలకి అర్థం కాదు బాబు, మినిమం పిహెచ్డి చేసి ఉండాలి. షేట్, ఈ సీన్ గాడి వల్ల సినిమా టికెట్లు బొక్క. ఎంచక్క పిహెచ్డి చేసిన తర్వాతే చూసుండేవాడిని కదరా. ఏయ్ వాళ్ళు అలానే అంటారు. మనం లోపలికి వెళ్దాం పదా. అవునరా సీను, ఇప్పుడు ఇదే టికెట్ ని బ్లాక్ లో అమ్మితే మనకి చెరవుకి 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కదా. నీ ఎక్స్ట్రాలని పోలీసులు చూసారనుకో బొక్కలే వేస్తుంటారు. మూసుకొని పదా. ఏమేవ్ ఏంటండి? అర్జెంటుగా రెడీ అవ్వు. దేనికండి? మా ఓనర్ గారు. అయ్యో పాపం, ఈ వయసులోనే? వసేవ్, అలాంటిదేం కాదు. మా ఓనర్ గారు భోజనానికి వస్తున్నారా? కాదే, ముందు నేను చెప్పేది విను. మా ఓనర్ గారు ఆవిడ పెళ్ళం గారితో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నారు ఈరోజు. అనుకోకుండా ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందంట. ఈయన ఒక్కడే వెళ్ళలేక ఆ టికెట్లు మనకిచ్చాడు. ఓహో, ఫ్రీగా సినిమా టికెట్లు పట్టుకొచ్చారన్నమాట. ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. ఈ టికెట్లకి డబ్బులు నా జీతంలో పట్టుకుంటానన్నాడు. పోన్లేండి, ఎలాగోలా వెళ్తున్నాంగా. ఆ చంటిగాడు ఎక్కడున్నాడో ఏంటో, త్వరగా రెడీ అవ్వమని చెప్పాలి. ఆడేం అక్కర్లేదు. అయినా ఆయన ఇచ్చింది 2 టికెట్లే. ఆడికి తెలియకుండా మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం. వాడికి తెలిస్తే బాధపడతాడండి. ఆడు చదువుకొని బాగుపడ్డాక ఇలాంటి బాధలేం గుర్తుండవులే. అయినా వాడిని ఒక పూటకి సినిమాకి తీసుకెళ్తే వారానికి మొత్తం ఆ కథ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాడు. ఆడొచ్చేలోపు మనం తిరిగి వచ్చేస్తాంలే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. పద, షో మొదలైపోయినట్టుంది. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినిమా స్టార్ట్ అయిపోయిందిరా సీను. అయితే వెళ్ళి ఆపరేటర్ చెప్దాం, ఆపేస్తాడు. మూసుకొని సినిమా చూడరా. రే, ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్ హీరో ఎంట్రీ ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్, హీరోయిన్ ఎంట్రీ ఉంటే సూపర్ హిట్, విలన్ ఎంట్రీ ఉందనుకో బొమ్మ 100 రోజులు. సర్లే, ముందు సినిమా చూడు. ఇదేంట్రా ఫస్ట్లో కమెడియన్ వచ్చాడు, అందుకే అన్నీ మూసుకొని సినిమా చూడాలనేది. ఒరే రాహులు, పేపర్లు తెచ్చావా? తెచ్చాను రా చెంటి. హీరో ఎంట్రీకి మినిమం 10 పేపర్లు గాల్లో ఎగరాలరా, మామూలుగా ఉండకూడదు. ఏయ్ అదిగో హీరో వచ్చాడు. అప్పప్పా, ఏంటండి ఇది? కుర్రనాయాలే ఇలానే ఉంటారు. నువ్వేం పట్టించుకోకుండా సినిమా చూడు. చూడు కార్తిక్, ఇలాంటివన్నీ మా ఇంట్లో ఒప్పుకోరు. అయితే ఇంటి బయటికి రమ్మను. చూడు జాను, నీకోసం ఈ లక్ష్మీపతినే కాదు ఆ ఉమాపతినైనా ఎదిరిస్తాను నేను. తర్వాత హోమియోపతి మందులు వేసుకొని పడుకుంటాను. థ్యాంక్స్. చిచ్చిచ్చి, ఊరి నిండా ఎదవలు తయారైపోయారు. ఏయ్, వెనకాల ఫ్యామిలీస్ ఉన్నట్టున్నాయి, నువ్వు కాస్త తగ్గు. ఒరేయ్, మనం కూడా ఫ్యామిలీనే ఇక్కడ. అయినా ఎందుకు వస్తారా బాబు ఈ ఆంటీ అంకుల్? కామ్గా ఏ ఓటీటీకో టీవీకో వచ్చినప్పుడు చూసుకోకుండా ఇలా వచ్చి మన యూత్ని ఎంజాయ్ చేయనీకన్నా చేస్తున్నారు వీళ్ళు. అయినా అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళి ముందు సీట్లో కూర్చోమను. వీళ్ళని కాదే, వీళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి పంపుతున్నారు చూడు, వీళ్ళ అమ్మా నాన్నలు అనాలి. ఏయ్, కాస్త మెల్లగా మాట్లాడు. వెనకెవరో అంకుల్ అచ్చు మీ నాన్నలాగే ఉన్నాడు. ఏంటి మా నాన్న? ఆయన సపరేట్గా సినిమాలు చూడక్కర్లేదురా, నేనే రోజుకో సినిమా చూపించేస్తాను ఆయనకి. ఇందాక థియేటర్కి వచ్చే ముందు డబ్బులు కావాలి, గైడు కొనుక్కోవాలి నాన్నగారు అంటే నా వంక అనుమానంగా చూశారు.
పాపం మా అమ్మ పిచ్చిది, వెంటనే డబ్బులు తీసి చేతిలో పెట్టేసింది. సర్లే, నీ సోత్తనే సగం సినిమా అయిపోయింది, మిగిలిన సగమైనా చూద్దాం. అమ్మయ్యా, సినిమా అయిపోయింది. ఎరా చంటి, ఇంటికేనా? మరి గైడ్ ఏదంటే ఏం చెప్తావురా? గైడ్ ఏదని అడిగితే స్టాక్ అయిపోయింది, స్టాక్ ఎక్స్చేంజ్ లో వెళ్ళిపోయిందని ఏదో సొల్లు చెప్పేస్తారా? పిచ్చమ్మ నాన్న, నేను ఏం చెప్తే అదే నమ్ముతారు. ఇదే నా మాట, నా మాటే షా. ఏంటి మా నాన్న, ఆయన సపరేట్ గా సినిమా చూడక్కర్లేదురా, నేనే రోజుకో సినిమా చూపించేస్తాను ఆయనకి. డబ్బులు కావాలి, గైడు కొనుక్కోవాలి నాన్నగారు అంటే నా వంక అనుమానంగా చూశారు. పాపం మా అమ్మ పిచ్చిది, వెంటనే డబ్బులు తీసి చేతిలో పెట్టేసింది. నాన్నగారు, అందరూ చూస్తున్నారండి, ఇక్కడ వద్దండి. నిన్ను ఇక్కడ కొట్టడమే కరెక్ట్ రా. ఏవండి, వీన్ని కొడితే మీ చేయి నొప్పి పెడుతుంది. ఇదిగో ఇది తీసుకోండి. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.